అండ్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వెంచర్ తీసుకురావడం జరిగింది. అది ఎక్కడ కాదండి, షాద్నగర్ టౌన్ కి ఆనుకునే ఉంటుంది అండి. అది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎక్కడ కాదండి, షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది పరిగి వెళ్లే రోడ్ అండి. చూసుకున్నట్టయితే చూసుకున్నట్టు షాద్నగర్ బస్ స్టాండ్ అది పరిగి వెళ్లే రోడ్ అండి. మన వెంచర్ వచ్చేసి కిషన్ నగర్ వెళ్లే రోడ్ కి ఆనుకుని ఉంటుందండి. మనకైతే ఈ రేడియల్ 60 రేడియల్ రోడ్స్ లో ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో, మనకి కొత్తూరు నుంచి మనకి ముచ్చాడు విలేజ్ 200 ఫీట్ రేడియల్ రోడ్ వెళ్తుందండి. ఈ 200 ఫీట్ రేడియల్ రోడ్ కి ఆనుకునే మన వెంచర్ ఉంటుందండి. సో మన వెంచర్ లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నామో వెళ్ళి చూస్తున్నాం పదండి ఒకసారి. సో ఇదండి మన వెంచర్. చెప్పాను కదా, ఇది ఎక్కడో కాదండి, షాద్నగర్ కి వెరీ నియర్ బై ఉంటుందని చెప్పాను కదా. జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూస్తున్నారా, ఎంట్రన్స్ ఆర్చ్ వరకు కూడా కంప్లీట్ కావడం జరిగింది. అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ కిందనే మనకి 24/7 సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మన వెంచర్ లో ఇంకా వెళ్ళి చూసుకుందాం. మనం ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నాం, మన వెంచర్ లో డెవలప్మెంట్స్ ఏం చేస్తున్నాం అనేది ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చెప్పాను కదండి, మన వెంచర్ వచ్చేసి 28 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఇదేనండి మన వెంచర్. మొత్తం టోటల్ 28 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే అండ్ 40 అండ్ 33 ఫీట్ రోడ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన వెంచర్ లో ఒక కస్టమర్ కూడా రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కంప్లీట్ గానీ కూడా వచ్చిందండి. జస్ట్ 2-3 మంత్స్ లో కూడా మనకి హౌస్ ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఇంకా మన వెంచర్ లో చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అవి కూడా చూసుకుందాం ఒకసారి పదండి. సో చెప్పాను కదండి, ఇదేంటి మన వెంచర్. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ బీట్ రోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే మనకి 33 ఫీట్ రోడ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈచ్ వన్ ఎవరీ ప్లాట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ అండ్ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అండ్ ఈచ్ ఎవరీ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్లాటింగ్ స్టోన్స్ కి నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. చూస్తున్నారు, మన ఫుట్ బోర్డ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇందులో మనం వచ్చేసి 7 అయితే వెరైటీ పార్క్స్ కూడా మనం రెడీ చేస్తున్నామండి. అంటే 7 టైప్స్ ఆఫ్ పార్క్స్ కూడా రెడీ చేస్తున్నాము. సో ఇందులో మనకి మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా మనకు ఉన్నాయండి. ఫేజ్ 1 లో వచ్చి అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి, ఫేజ్ 2 లో ఉన్నాయి, ఫేజ్ 3 లో కూడా ఉన్నాయండి మనకి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇది ఎక్కడో కాదని చెప్పాను కదా, షాద్నగర్ కి వెరీ నియర్ బై 5 మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుందండి మన వెంచర్. సో ఇంకా మన వెంచర్ లో చూసుకున్నట్టయితే పార్క్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు అది కూడా చూస్తాను నేను, పార్క్ వర్క్స్ కూడా. సో ఇంకా ఇందులో వచ్చేసి మనకి సైక్లింగ్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, ఓపెన్ జిమ్ కానీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇది ఎక్కడా కాదండి, మనకి వెరీ నియర్ బై ఉంటుందండి మనకి షాద్నగర్ కి. సో అలాగే మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇన్సైడ్ ఉంటుందండి. సో ఇంకా మన వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయాయండి. సో చూస్తున్నారు కదండి, మన వెంచర్ లో అయితే మంచి అవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సో మన వెంచర్ సరౌండింగ్స్ మనం చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ, పిఎన్జీ కానీ, జాన్సన్ కానీ, ఎన్ఆర్ఎస్ కానీ, ఎంఎస్ కానీ. సో ఇవన్నీ కంపెనీస్ కూడా మన వెంచర్ కి వెరీ నియర్ బై ఉన్నాయి. జస్ట్ 5 మినిట్ డ్రైవ్ లోనే ఉంటాయండి. సో ఇంకా ఈ వెంచర్ గురించి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కి కాల్ చేయండి. మీకైతే మంచి సైట్ విజిట్ కూడా నేను అరేంజ్ చేయగలను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.